అసలే బొగ్గల ఎరుపు, దాని మీద రోషం వచ్చింది. ఇప్పుడు ఆ ఎరుపులో ఈ ఎరుపు కలిసింది. ఈ రెండు ఎరుపులు కలిసి బొగ్గల మీద రాసుకున్న అంగరాగముల ఎరుపుతో కలిసింది. ఈ మూడెరుపులు కలిసి కొత్త ఎరుపు కాంతి వచ్చింది. అసలే కాంతి ఈ ఎరుపు కాంతి. ఇది చూసి శంకరుడికి ఏం చెయ్యాలో అర్థం కాలేదు. ఎవరికి? ఎవడు ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివోమే అస్తు సదాశివోమో, వాడికి ఆలోచన రాలేదు. ఇప్పుడు ఆయనకి ఏం చెయ్యాలో అర్థం కాక ఈవిడ్ని ప్రసన్నం చేసుకోవాలని గభాలన వంగి కాళ్ళు అట్టుకున్నట్టు. పట్టుకుంటే ఆవిడ ఊరుకోలేదుట. అన్నా ఇక్కడికి వచ్చి గంగా అంటావా అని చరణ కమలే తాళ ఎత్తితే ఈడ్చి తన్నింది అనలేదు శంకరాచార్యులు వారు. ఎంత అందంగా రాశారో చూడండి ఆ శ్లోకాన్ని. తామర పువ్వు కాడ పట్టుకుని ఇలా అంటే ఎలా తగులుతుందో అంత అందంగా అంత సౌకుమార్యంగా ఉన్న అమ్మవారి పాదం పరమశివుడి యొక్క నుదుటికి తగిలిందిట. ఇలా వంగాడు కదండి, ఇలా అనేటప్పటికీ నుదుటికి తగిలింది. ఎప్పటి నుంచో కక్ష పట్టుకునున్నవాడు ఆ పడక గదిలో ఉన్నాడు మన్మథుడు. ఎప్పుడు అవకాశం దొరుకుతుందా అని చూస్తున్నాడు. శత్రువు అన్నవాడు ఏం చేస్తాడండి? నా శత్రువు ఎప్పుడు యామరులుతాడా అని చూస్తుంటాడు కదా, చూస్తున్నాడు. ఇలాంటప్పుడే దొరకాలని. నా బాణానికి ఎలాగో లొంగడు. ఈ నుదుటి మీద మూడో కన్య రామాన్ని కాల్చేసింది, దీన్ని తన్నే కాలోట్లేస్తోంది. ఇప్పుడు మనకి కీర్తి ఎలాగో దక్కదు కానీ మనం కొట్టలేం కానీ ఈ కాలుని వెళ్ళి మనం పట్టుకుంటే ఈ కాలు తన్నినప్పుడు మనం కూడా తన్నేశామన్న కీర్తి మనకు వచ్చేస్తుంది అని వెళ్ళి ఆ పాదం పట్టుకున్నట్టు. పట్టుకుంటే కిలా కోటిక్వాణై కిలికిలితమీశాన రిపుణ, తన శత్రువు మీద గెలిస్తే వెంటనే జయహో విజయహో అని పెద్ద అరుపు అరిచి భేరీలు మోగిస్తారు. అలా ఎక్కడో జయహో విజయహో అరిచినట్టయిందిట. వెంటనే శివుడు లేచి ఏమిటి జయహో అని వినపడుతోంది, ఎవరో శత్రువు గెలిచినట్టని ఇలా చూశాడు. అనంగో శరీరం లేనివాడుగా కనపడలేదు. కాలికి అమ్మవారు పెట్టుకున్న పాద మంజీరముల గజ్జెలు మోగాలి కదా, ఈ గజ్జెలు మోగకుండా ఎక్కడో ఎవరో శత్రువు గెలిచినట్టుగా చప్పుడైంది ఏమిటి అనుకున్నట్ట. ఈలోగా అమ్మవారు గభాలన ఆయన రెండు చేతులు పట్టుకుని అమ్మో కాలు తగిలిందా అంది. అసలు విషయం మరిచిపోయాడు, పక్కన వచ్చి కూర్చున్నాడు. ఇప్పుడు మన్మధుడు మూల కూర్చుని అనుకున్నట్ట, అమ్మయ్య నా కోరిక తీరిపోయింది, ఏ నుదురు నన్ను కాల్చిందో ఆ నుదురు తన్నేశాను అని. నేనా తన్నినవాణ్ణి? ఆ తల్లి కాలు తన్నింది, ఆ కాలు పట్టుకున్నాను అంటే ఇప్పుడు నాకేమర్థం అవుతోందంటే జీవితంలో ఏ కోరికైనా తీరవలసి వస్తే మన ప్రయత్నం వల్ల తీరదు, ఆదిపరాశక్తి పాదాలు పట్టుకున్నానన్న భక్తి మనకుంటే అది ఎంత తీరని కోరికైనా తీరుతుంది. అయ్యో నా తల్లి జగదంబ కదా అనుగ్రహించి నాకు ఇది ఇచ్చింది. ఆ తల్లి మనసు శంకరుడు, ఆ తల్లి మనసు శంకరుడై వాళ్ళిద్దరు రెండుగాక ఒకటై ఉంటే నాకు ఇలాంటి కోపం అసలు ఉండొచ్చా? ఉండకూడదని ప్రసన్నమూర్తి అయిపోయి శత్రుత్వాన్ని విడిచిపెట్టి పాదాభివందనం చేశాట. ఆయన శత్రుత్వాన్ని తీసి భక్తినిచ్చేసింది, అహంకారం తీసేసింది. నిజంగా గెలిచినవాడు మన్మధుడు కాడు, కానీ ఆ కక్ష తీసేసి భర్తకి శత్రువు లేకుండా చేసింది. ఇంకా ఎప్పుడు నేను కాదు బాణం వేసేది, ఆ తల్లి ఆవిడ అనుగ్రహంతో ఈ స్థితిని నేను పొందగలిగాను అని మన్మధుడు అనుకున్నట్ట. రామచంద్రమూర్తి ఒక గడ్డిపరకని తీసి సంధిస్తే అది బ్రహ్మాస్త్రం అయింది. ఇప్పుడు గడ్డిపరక బ్రహ్మాస్త్రమా, రామచంద్రమూర్తి నోటిలోంచి వచ్చినటువంటి బ్రహ్మాస్త్ర మంత్రము చేత గడ్డిపరక శక్తి వచ్చిందా? రామచంద్రమూర్తి అభిమంత్రించడం చేత గడ్డిపరక శక్తిని పొందింది. అసలు ఒళ్ళు లేని నాదా ఈ శక్తి? ఆ జగదంబ యొక్క అనుగ్రహమా ఈ శక్తి? ఆవిడ అనుగ్రహం ఈ శక్తి. ఆవిడ అనుగ్రహంతో నా పట్ల ఇలాగే ఉండాలంటే నేను ఆయన పట్ల మర్యాదగా ఉంటే చాలు. ఆవిడ నా తల్లి, ఆయన నా తండ్రి, నాకెందుకు ఉండాలి కక్ష? నా తల్లిదండ్రుల పట్ల భక్తితోనే ఉంటానని మన్మధుడు కక్ష విడిచిపెట్టేసి మారిపోయి ఆ పరాశక్తి పాదం పట్టుకుంటే నా కోరిక తీరిపోయింది, ఆయన లలాటం తగిలాను అన్న తృప్తి కలిగింది. తల్లి జగదాంబ నా కోరిక ఎంత గొప్పగా తీర్చావమ్మా అనుకున్నట్ట. అయ్యో నేను వచ్చి గోత్రస్ఖలనం చేసిన తామర పువ్వులా ఇలా అని అయ్యో నా పాదం తగిలిందా అని రెండు చేతులు పట్టుకుందే. ఇంత తప్పు చేసిన నన్ను తన కాలు నాకు తగిలిందేమో అని బెంగ పట్టుకుని చేతులు పట్టేసుకుంది తప్ప ఇంకా తను రాద్ధాంతం చేసి గొడవ పెట్టలేదే. ఎంత సౌశీల్యవతి నా భార్య అని మళ్ళీ ఇంకోసారి వచ్చి పరమశివుడు పక్కన కూర్చుంటాడు.
ఇప్పుడు తన యొక్క ఔదార్యంతో, తన పాతివ్రత్యంతో, తన సౌశీల్యంతో గెలిచిందా గెలవలేదా? మన్మధుడికి పాఠం చెప్పిందా చెప్పలేదా? ఆవిడ పాదం పట్టుకుంటే ఏదైనా సాధించగలననేటటువంటి అనుగ్రహాన్ని మన్మధుడి యందు ప్రవేశపెట్టిందా లేదా? తద్వారా మనందరికీ కూడా అమ్మవారి అనుగ్రహంతో మనం పైకి రావాలి తప్ప నాది నాదని నేను దేనికి అహంకరించకూడదు. నాలో ఏది కదలినా కదలిక జగదంబయే, ఆ పరాశక్తియే, ఆవిడ అనుగ్రహం తప్ప నాదన్నది ఏదీ లేదని నువ్వు అమ్మ పాదముల ముందు మోకరిల్లాలా? అమ్మ పాదముల ముందు నిలబడి నా అంతవాణ్ణి నేనని అహంకరిస్తావా? నువ్వు అహంకరించడానికి ఏం లేదురా. ఆ తల్లి శక్తి అటువంటిది. ఆవిడ పాదములను గట్టిగా పట్టుకున్నావా? ఆ తల్లి నిన్ను అనుగ్రహించి నీవు తప్పు మార్గంలో ఉన్న దిద్ది నిన్ను కొడుకుగా పక్కన కూర్చోబెట్టుకుంటుంది. అనంగుడిగా చేసి మన్మధుణ్ణి నిలబెట్టి అంత శక్తివంతుణ్ణి చేసిన తల్లి నిన్ను దారిలో పెట్టి, నిన్ను మంచి మార్గంలో పెట్టి, కీర్తినిచ్చి యశస్విని అయి నిన్ను పైకెత్తుతుందని నువ్వెందుకు ఊహించలేకపోతున్నావు? అది అని మనకి జ్ఞానోపదేశం చెయ్యడం కోసమని అమ్మవారి బుగ్గల్ని పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోలభూ అన్న నామం తెచ్చి ఇంత వెనక్కెడితే, నువ్వు అంతర్మథనం చెందితే అప్పుడు నీలో ఇటువంటి అనుగ్రహం ప్రవేశించి నువ్వు చక్కటి జీవితాన్ని గడపగలిగినటువంటి స్థితిని పొందుతావని జగదంబ కృప నీ యందు వర్షింపచేయడానికి అమ్మవారు మార్గాన్ని మనకి చూపిస్తూ, మనం ఏ అహంకారంతో పుట్టామో, ఏ అహంకారాన్ని తొలగతోసుకోలేకపోతున్నామో ఆ అహంకారాన్ని విచారణం చేసుకోవడానికి అమ్మ మనకి ఇంత గొప్ప మార్గాన్ని ఇచ్చింది. ఇది తెలియగానే మనం ఏమంటాం? ఏమండి ఇలా వెళ్ళిపోతే ఒక్క ఫర్లాంగు మీరు వెళ్ళిపోవచ్చు, కానీ ఈ మార్గంలో చిరుతపులు ఒకటి తిరుగుతోంది. అలా వెళ్ళిపోతే 3 మైళ్ళు, కానీ మీకు జనసంచారం ఉంటుంది, చలివేంద్రాలు ఉంటాయి, అన్నసత్రవులు ఉంటాయి, విశ్రాంతి గృహాలు ఉంటాయి, పెద్ద పెద్ద చెట్లుంటాయి. పరమభక్తులైన వాళ్ళు భజనలు చేస్తూ సంకీర్తనలు చేస్తూ వెడుతుంటారు. అది పరమభద్రమైన త్రోవ. అది దూరం దారిలా ఉంటుంది. ఇది దగ్గర త్రోవ, కానీ ఇక్కడ చిరతపుల్లు తిరుగుతాయి. అంటే మీరు ఈ త్రోవలో పెడతారా, ఆ త్రోవలో పెడతారా? దూరమైన ఆ త్రోవలో పెడతారు. నాది నాదని అహంకరించి చిరతపులనబడేటటువంటి వేడినెత్తురు మరిగిన అహంకారమునకు గ్రస్తమై ఈ మార్గంలో తిరగడానికి ఇష్టపడతావా? పరాశక్తి యొక్క అనుగ్రహంతో బతుకుతున్నాను నేననేటటువంటి వినయంతో కొద్దిగా దూరమైనా నా అంతటి వాణ్ణి నేనెంతటి వాణ్ణి అని విచారణ చేసుకుని వినయంతో నిలబడగలగడం అనేటటువంటి దానికి కొంత సమయం పట్టినా నువ్వు ఆ మార్గంలో వెళ్ళడానికి ఇచ్చగించాలా? అంటే వినీతుడవై వినయంతో బతకడం నేర్చుకున్న నాడు జగదంబ కృప కలుగుతుంది. అప్పుడప్పుడు అహంకారం వచ్చినా ఈ నామాన్ని గుర్తు తెచ్చుకున్నప్పుడు మళ్ళీ మళ్ళీ నిన్ను నువ్వు పరిశీలన చేసుకుని వినయముతో నిలబడగలిగినటువంటి జగదంబ యొక్క అనుగ్రహ శక్తిని యందు ప్రసరించి నీ మార్గము, నీ జీవితము చక్కదిద్దబడుగాక, నీ యందు పార్వతీ పరమేశ్వర అనుగ్రహము పుష్కళమగుగాక అని ఆశీపూర్వకంగా చెప్పినటువంటి మాటలు మారితే, అమ్మవారి పాతివ్రత్యము ప్రకాశిస్తే, అమ్మవారి పాతివ్రత్యం గురించి పొంగిపోతే మనసులో, దానికి పరమశివుడు ప్రసన్నుడైతే, ఆ పార్వతీ పరమేశ్వరుల పాద ద్వంద్వము ఇక్కడ తగిలితే, దానివల్ల ఈ శకటము పునీతమైతే మళ్ళీ జన్మ పొందవలసిన అవసరం లేనటువంటి పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని ఇయ్యగలిగినటువంటి జ్ఞానము దగ్గర నుంచి భక్తి వరకు, వినయం వరకు పథాన్నంతటినీ శుభ్రం చేసి సిద్ధం చెయ్యగలిగిన పరమ శక్తివంతమైన నామము ఆ నామము. అందుకని అమ్మవారి బొగ్గలు అద్దాలని చెప్పి నువ్వు సంతోషించాలా? ఈ విచారణ చేత నువ్వు గట్టెక్కవలసి ఉంటుందా? అంటే ఈ మార్గమును అనుసరించిన నాడు ఆ నామం ఎప్పుడు తలుచుకుందామా, ఎప్పుడు చూద్దామా, ఎప్పుడు వినయం తెచ్చుకుందామా అని నీ మనసు వెంపర్లాడిపోతుంది. ఇది కటాక్షించడం పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోలభూ నవ విద్రుమ బింబ శ్రీన్యక్కారి రదనచ్చదా. కానీ ఇవాళ నేను ఇంకా నామాన్ని ముట్టుకోను, ఎందుకంటే ఇప్పుడే 8:20 అయిపోయింది. ఇప్పుడు నేను అమ్మవారి యొక్క ఆ పెదవుల గురించి మాట్లాడడం మొదలుపెట్టాను అనుకోండి, మళ్ళీ ఆ తృప్తి లేని ఉపన్యాసాలు చేయడం నాకు ఇష్టం ఉండదు. ఇవాళ 2 నామాలు చెప్పేశానా, 3 నామాలు చెప్పేశానా, వాట్ ఇఫ్ ఏకశబ్ద సమ్యజ్ఞాత సృష్ట ప్రయుక్త స్వర్గే లోకే కామదుర్భవతి. ఆ నామాన్ని తనివి తీర అనుభవించగలిగితే సంతోషం తప్ప దేని కొరకు 2 నామాలు 3 నామాలు చెప్పేశానని. కాబట్టి రేపటి రోజున మనం అనుభవిద్దాం. 10 నిమిషాలే సమయం ఉంది కాబట్టి చక్కగా అమ్మవారి దర్శనం చేసుకునేటటువంటి వాళ్ళకి ఆ అనుగ్రహం కోసం ఆ సమయాన్ని విడిచిపెట్టడం అయింది.